చంద్రబాబు గారి టీం రెడీ అయిపోయింది. శాఖల కేటాయింపు కూడా పూర్తయిపోయింది. కొంతమంది మంత్రులు ఆల్రెడీ ఛార్జీలు కూడా తీసేసుకున్నారు. అయితే ఒక సమన్యాయం సమతూకం కనిపించిందా జనసేన పార్టీకి, లేదంటే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి? అనుకున్నట్టుగానే డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని కీలక శాఖలు కూడా దక్కినాయి అని చెప్పుకోవాలి. ఆ శాఖల ప్రాధాన్యత ఏంటి? మిగిలిన మంత్రులకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్రెషర్స్కు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? బాబు గారి మార్క్ కనిపిస్తుందా శాఖల కేటాయింపులు కూడా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. మొత్తం అంటే 3 పార్టీలకు చూసుకుంటే బీజేపీకి కూడా ఒకటి వచ్చింది కాబట్టి సమన్యాయం సమతూకం రెండు పాటించారా కేటాయింపులో, శాఖల కేటాయింపులో? సమన్యాయం అనేది ఎందుకు ఉంటుంది దాంట్లో? సమన్యాయం అంటే ఇద్దరికి సగసగం ఉంటే గనక ఇందులో గౌరవం ఇవ్వడం వరకే ఉంటుంది. అంతే తప్పించి శాఖలను బట్టి ప్రాధాన్యత ఉండదా? చిన్న శాఖలు పెద్ద శాఖలు అనేది అక్కడ న్యాయం కనపడదా? సమన్యాయం అంటలేదని నేను అదేంటుంది. సమన్యాయం అన్నప్పుడు ఇప్పుడు ఈ ఇటు పక్కన లా అండ్ ఆర్డర్ ఇటు తీసుకుంటే హోం శాఖ ఇటు ఇవ్వాలి, అట్లాంటి సమన్యాయం అంటారు. అట్లా కాదు కదా, ఉన్న వాటిట్లలో గౌరవనీయమైన స్థానాలు ఇచ్చామని చెప్తారు. వీటిట్లో పవన్ కళ్యాణ్ అది అడిగితేనే ఇచ్చారు అన్నటువంటిది పత్రికలు రాస్తుంది. మరి ఇంతవరకు అయితే అది పవన్ కళ్యాణ్ నోట్లోంచి వినలా. సాధారణంగా వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది హోమ్ మినిస్ట్రీ, డిప్యూటీ సీఎం హోమ్ మినిస్ట్రీ అన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు సోషల్ మీడియాలో అప్పుడు పెట్టిన పోస్టులు. కానీ ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ అడిగారు, పంచాయతీరాజ్ శాఖ అడిగారు, గ్రామాల గురించి అడిగారు, అందుకు ఇచ్చామని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. ప్రాక్టికల్ గా ఈ శాఖలతో పోల్చుకుంటే అది కూడా ఒక శాఖే గాని అద్భుతం కాదు. కాకపోతే 5 శాఖలు ఇచ్చారు అన్నటువంటిది గొప్పగా చెప్పడానికి బాగుంటుంది. ఏమేంటది? గ్రామీణాభివృద్ధి శాఖ, అట్లా పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖట, పర్యావరణ శాఖట. వీటిల్లో అధికారాలు ఏమీ ఉండవు ప్రాక్టికల్ గా. కాకపోతే వాళ్ళ మూల సూత్రం పర్యావరణం అన్నటువంటిది అన్నారు కాబట్టి అన్నాడు. అంటే పర్యావరణం మిగతా పార్టీలకు ఎవరికి ఉండదా ఏంటి మూల సూత్రం అన్నటువంటి. కాబట్టి అదేం కాదు. 5 శాఖలు ఇచ్చారు. ఇవ్వడమైతే 5 శాఖలతో అతిపెద్ద శాఖల మంత్రిగా ఉంటారు. కాకపోతే ఇవేమి అంటే నిజంగా పవన్ కళ్యాణ్ అది కోరుకుని ఉంటే నో ఇష్యూస్, లేకపోతే ఇదేమి అద్భుతమైనటువంటి అంశం కాదు. వన్ ఆఫ్ ద కీ పాయింట్, నో డౌట్. గ్రామీణాభివృద్ధి శాఖ ఖచ్చితంగా కీలకమైంది, కానీ నిధుల ఫ్లోటింగ్ ఉండే వ్యవస్థ కాదు. ఓ రకంగా బర్డెన్ శాఖ అది. పవన్ కళ్యాణ్ నెత్తిన ఇప్పుడు ఎట్లాంటి బర్డెన్ ఉంటుందంటే, కేంద్రం నుండి నిధులు పల్లెలకి తేవాలి. వాస్తవంగా కేంద్రం ప్రత్యేకించి పల్లెలకంటూ నిధులు ఇవ్వదు. పల్లెలకి ఇచ్చేది ఆర్థిక సంఘం నిధులు ఇస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఒక మంచి జరుగుతుంది. ఏంటి అంటే, పంచాయతీలకు డబ్బులు రావట్లేదని ఆయన అనేక సార్లు చెప్పారు కదా. పంచాయతీలకు రావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఆపేస్తుంది జగన్మోహన్ రెడ్డి, అందువలన పంచాయతీలకి అభివృద్ధి జరగట్లేదని. ఇప్పుడు ఒక విషయం తెలుస్తుంది ఆయనకి కూడా. ఎట్లాంటిదంటే, పంచాయతీలకి నిధులు వస్తున్నాయి కానీ పాత బకాయిలకి చెల్లిపోతున్నాయి. ఎలాగా? మామూలుగా పంచాయతీలకు ఆదాయం ఏంటి? లోకల్గా ఏ షాపులు అద్దెకిచ్చుకోవడము, లేకపోతే ఏదన్నా భూములు లీజుకి ఇచ్చుకోవడము, ఇట్లాంటివి చేస్తూ పన్నులు వసూలు చేయాలి అన్ని. సాధారణంగా పల్లె ప్రాంతాల్లో పన్నులు వసూలు చేయడానికి ఒత్తిడి అవుతాడు ఏ నాయకుడు. ఎందుకంటే మళ్ళీ ఓట్లు పోతాయి లోపల పంచాయతీల. దాంతో పన్నుల వసూళ్లు 100కి 80% ఉండదు. ఎప్పుడన్నా అమ్ముకునే టైంలో కడతారు పన్ను, అప్పటిదాకా బకాయి పెట్టుకుని అమ్ముకునే టైంలో కడతారు. సొంతగా ఇష్టపడి కట్టేటటువంటి వాళ్ళు ఉంటారు, అది మొత్తం తక్కువ ఇది ఉంటుంది. అసలు పంచాయతీ మొత్తానికి ఆదాయం ఏముంటుందని, కానీ ఖర్చే ఉంటుంది. అంటే ఈ పన్నులు తప్పించి ఇంకొక ఆదాయం లేదు కదా. ఆదాయ మార్గాలు పెంచాలంటే ఇంకేముంటుంది? ఇప్పుడు అక్కడ వాళ్ళకు వచ్చేటటువంటి ఖర్చులు చూస్తే ఊళ్ళో కరెంటు బిల్లుల, అలాగే శానిటేషన్, ఉద్యోగుల జీతాల, ఈ కట్టాల్సిందే కదా. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వీటికే వెళ్ళిపోతాయి. ఇంతకుముందు స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛాంధ్ర ట్యాక్స్ అనేది వేసేవారు, అప్పుడు కూడా బాబు గారు ఉన్నప్పుడే. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఏమైనా స్టార్ట్ చేస్తారు? ఆల్రెడీ అది కొనసాగుతోంది. స్వచ్ఛాంధ్ర ట్యాక్స్ ఏమి మధ్యలో ఏమి ఎత్తేలేదు. దాన్నే ఇప్పుడు పేరు మార్చి వీళ్ళు ఇది పెట్టింది, చెత్త పన్ను. ఓకే, ఇంటి పనులు కలిపి తీసుకుంటున్నారు. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర ఏది చెత్త పన్ను తీసేశారు, స్వచ్ఛాంధ్ర ట్యాక్స్ ఉంటుంది. పేరు మారుతుందేమో అంతే బేసిక్ గా. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎక్కడ ఇరుక్కుపోతున్నాయి అంటే, అక్కడ అంటే ఇరుక్కుపోవడం కాదు, పన్నులు ఆదాయం లేకపోవడం వల్ల సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు గతంలో చంద్రబాబు గారి టైంలోనే
కరెంటు బిల్లులు ఎవరికాళ్ళు కట్టకపోతే పంచాయతీలది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల, వదిలేశారు. ఈవెన్ అసలు రాష్ట్ర ప్రభుత్వమే కట్టలేదు పంచాయతీ బిల్లు, చాలా కట్టకపోతే ఆపేశారు. దానివల్ల ఏమైంది, ఆ డబ్బులన్నీ అప్పు తెచ్చి కట్టడమేమో కరెంట్ డిపార్ట్మెంట్ పని అయింది. దాని మీద వడ్డీలు మనం కడతా వచ్చాం. అయితే జగన్ వచ్చాక ఏమైంది, నరేంద్ర మోడీ సర్కార్ రెండోసారి వచ్చాక 2.0లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ కంపెనీలు దగ్గర నుంచి కొంటున్నారు. 24 గంటల కరెంట్ కదా, దాంతో ఈ ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతర దేశాల వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఎట్టా వ్యాపారం చేస్తారు, ఇక్కడ దేశం మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేశారంటే, మీ బకాయిలన్నీ తక్షణం కట్టండి, లేదా మీ రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు ఏవైతే ఉంటాయో పన్నుల్లో వాటిట్లో మేము జమ కట్టుకుని బెడాయించుకుని ఇస్తామని చెప్పింది. అలా బెడాయించుకుని ఇచ్చారు. దాంతో ఈ సీఎంలు అందరూ పరిగెత్తుకెళ్ళి, ఏ బాబు అట్లా చేస్తే మేము శాంతం మునిగిపోతాం, ఒక ఏడాది బడ్జెట్ అంతా అడిటికి వెళ్ళిపోతుంది, ఏదో ఒకటి చేయండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో 45,000 కోట్లు బకాయిలు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దాన్ని ఏడాదికి 7,000 రూపాయలు చెప్పున 6 ఏళ్ల పాటు 6 ఏళ్ళు 42 7,500 రూపాయలు చెప్పున 7,500 కోట్ల రూపాయలు చెప్పున కట్ చేసుకోవడానికి ఒప్పుకుని మిగతా డబ్బులు రిలీజ్ చేశారు. ఇప్పుడు అది పోతున్నాయి. అయితే అందుకని వీళ్ళే జగన్ ఏం చేశాడు, ఆయా మరి ఎక్కడి నుంచి బకాయిలన్నీ అంటే ఆ పంచాయతీలు, మున్సిపాలిటీలు వీళ్ళ బకాయిలన్నీ అన్నారు. అయితే అవి వాళ్ళకి గ్రాంట్ వచ్చినప్పుడు అందులో నుంచి జమ వేసేయండి అన్నారు. అందుకని ఈ డబ్బులన్నీ కరెంటు బిల్లులకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్న సమస్య ఏంటి, కరెంటు బిల్లులు అయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి కట్టమని అడగాలి మంత్రి ద్వారంలో, మంత్రి యాంగిల్. లేదంటే పంచాయతీలు ఎట్లా పనిచేస్తాయి, పంచాయతీల నిధులు వాటికి ఇచ్చేసేయండి, ఈ కరెంటు బిల్లులు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కట్టమని అడగాలి. అలా జరిగి చేస్తే కనుక పవన్ కళ్యాణ్ ఒక అద్భుతం చేసి పెట్టినట్టే. అలాగే గ్రాంట్స్ వస్తాయి సెంట్రల్ నుంచి, ఆ గ్రాంట్స్ నేరుగా పంచాయతీలకు కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాటిలో జమ వేసేస్తారు. లైక్ రోడ్ల జమ ఉంది, పనికి ఆహార పథకం ఉంది, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా వేయాలి, పంచాయతీలు కొంత వాటా వేయాలి. కానీ అప్పట్లో చంద్రబాబు అయినా ఇప్పుడు జగన్ అయినా చేసిన పని ఏంటంటే, మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయించేస్తా పంచాయతీ లెక్కలో రాసి అక్కడ పెడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా పంచాయతీతోనే ఆ పని చేయించాలని జగన్ పవన్ అనుకుంటున్నారు కాబట్టి అది చేయించాలి. ఇవి రెండు ఆ శాఖలకు సంబంధించి కీలకం. ఇంకొకటి ఆర్థిక పరిపుష్టి కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కార్పొరేషన్ లో సాధారణంగా ప్రతి కార్పొరేషన్ ఏరియాలో మార్కెట్స్ ఉంటాయి. ఆ మార్కెట్లు రైతు బజార్లు ఉంటాయి. వాటి మీద వచ్చే ఆదాయం ఆయా సంస్థలకి ఒక లాభం. అవి కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ అవి కట్టిస్తారు, వాటి వల్ల వచ్చే లాభం. పంచాయతీలకు అట్లాంటి ఆదాయాలు లేవు, స్థిరమైన ఆదాయాలు. దశాబ్దాలుగా మనం అసలు పంచాయతీల ఆర్థిక వనరుల మీద దృష్టి సారించలేదు ఎప్పుడు కూడా. అందువల్ల పంచాయతీ అనేది వ్యయం అవుతోంది తప్పించి ఆదాయం కిందకి మారట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అట్లాంటిది ఏదైనా చేస్తారా, ఆయా పల్లెల్లో పెట్టించి వాటిని ఏమైనా చేపిస్తారా, అది చూడాల్సి. కానీ కంపేర్ టు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ కి మొదటి నుంచి మొన్న కూడా ఆ ప్రాధాన్య క్రమంలో చంద్రబాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత నారా లోకేష్ అన్నట్టు ప్రమాణ స్వీకారం ఆ బాణి. ఇప్పుడు నారా లోకేష్ గారికి గతంలో కూడా ఆయన ఐటీ శాఖ చేశారు కాబట్టి ఐటీ శాఖ లేదంటే విద్యాశాఖ ఇవి కేటాయించడం, ఈయనకి ఇచ్చిన 5 శాఖలు చూసుకుంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అనే కంపారిజన్ అయితే కనిపిస్తుంది. అట్లేం లేదు, ఆ లెక్కను చూస్తే ఇద్దరిది సమప్రాధాన్యమే అనుకోవాలి. అవునా, ఎందుకంటే అదే స్థాయి విద్యాశాఖ అయినా ఐటీ శాఖ అయినా సరే కేబినెట్ ర్యాంకే. అవును, శాఖలు ఇంకా లెక్కనైతే 5 శాఖలు ఇచ్చినట్టు ఇక్కడ ఈయనకి 2 శాఖలే. కీలక శాఖలు అనేవి ఉండదా ఇప్పుడు ఇచ్చిన 2 కీలక శాఖలు ఐటీ శాఖ విద్యాశాఖ ఒకటి హోం శాఖ తప్పించి మిగతా అన్ని రొటీన్ కార్యకలాపాలే. కాకపోతే డబ్బులు సంపాదించుకునే శాఖలు కావు. ఐటీ శాఖలో డబ్బులు సంపాదించుకునేది ఏముండదు, పంచాయతీరాజ్లో ఏముండదు, గ్రామీణాభివృద్ధిలోని ఏముండదు. అవును, వీటిట్లో డబ్బులు అటవీ శాఖలో ఏముంటది సంపాదించుకోవడానికి, పెట్టాల్సినవి ఇవన్నీ. సంపాదించుకునే శాఖ ఏదైనా ఉందంటే గనుల శాఖ మెయిన్, అట్లాగే లెక్కర్ ఎక్సైజ్ శాఖ, అట్లాంటి వాటిట్లో ఉంటది తప్పించి అంటే డైరెక్ట్ గా అక్కడ ఇది ఉండదు వీటిట్లలో. ఇక్కడ ఇంకా బాధ్యత ఎక్కువ ఇద్దరికి కూడా. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా బాధ్యత గల శాఖల కేవలం ఇందాక మీరు అన్నట్టు బరువైన శాఖలేనా ఒక 5? బాధ్యతే బరువే బాధ్యత, అంతేనా? అంతే కదా. ప్రాక్టికల్ గా ఒక్కటి పవన్ కళ్యాణ్ కి గౌరవం అయితే భారీగా ఇచ్చారు చంద్రబాబు గారు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనకి ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ఫోటోలు పెడతారు. తనతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టమని అందరికి సర్క్యులర్ ఇచ్చారు.
ఇది ప్రభుత్వ ఆఫీసర్ కార్యాలయాల్లో అది ఒక గౌరవం ఇచ్చినట్టే పవన్ కళ్యాణ్. అంటే డిప్యూటీ సీఎం కాబట్టి ఆ డిప్యూటీ సీఎం మరి అలా 5 పెట్టాలి, లేకపోతే అంతకుముందు 2 పెట్టాలిగా. అప్పుడెప్పుడు ఇవ్వలేదు కదా. ఫస్ట్ టైం చంద్రబాబు గారు ఆ డెసిషన్ తీసుకున్నారు, వైస్ డెసిషన్, పెద్ద రకం పెద్ద మనిషి తరహా, ఒప్పుకోవాలి. అలాగే శాఖల పరంగా మరి పవన్ కళ్యాణే కోరాడు అంటున్నారు కాబట్టి మనం అందులో అనడానికి ఏం లేదు, తప్పేం లేదు. బట్ ప్రత్యేకించి అంటే సగటు ఒక తటస్థుడుగా నాలాంటిడికి అయితే ఆయన లాంటి తటస్థ నాయకుడు కాబట్టి, అంటే కూటమిలో ఉన్నా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో పక్షపాత ధోరణి అంగీకరించని మనిషి కాబట్టి అతను లాంటి వాడికి అది ఉంటే బాగుంటది అనుకుంటా. హోంశాఖ లేదా లా అండ్ ఆర్డర్, ఇప్పుడు హోంశాఖ 2గా డివైడ్ చేశారు. హోంశాఖ ఏమో ఈవిడ అనిత లా అండ్ ఆర్డర్, హోంశాఖ అంటేనే లా అండ్ ఆర్డర్, మళ్ళీ ఈ 2 అంటే నాకు అర్థం కాలే. అప్పుడు హోంశాఖ అంటే అడ్మినిస్ట్రేషన్ ఇవేను, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అంతా బాబు గారు చేస్తారనేది అక్కడ తేడా వచ్చింది. ఆ ఆస్పెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఇదే బెటర్. అమరావతిని మళ్ళీ వేగంగా డెవలప్ చేయాలంటే నారాయణ లాంటి వాళ్ళకి మళ్ళీ అది కంటిన్యూ చేయాలి. 2014 ఏదైతే ఇచ్చారో అదే ఇవ్వడం, కసితో చేస్తున్నాడు కూడా ఆయన కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు పోయిన చోట ఎత్తుక్కున్నాడు లోకేష్, పోయిన చోట ఎత్తుక్కున్నాడు నారాయణ, ఇద్దరు కూడా ఆయా స్థానాల్లో విజయం సాధించారు, స్థిరమైనటువంటి శక్తిని సంపాదించుకున్నారు. ఇద్దరికి కూడా కసి ఉంది. ఇప్పుడు మంగళగిరి అభివృద్ధి చేసి చూపెట్టడం లోకేష్ ముందున్న బాధ్యత, అమరావతిని అభివృద్ధి చేసి పెట్టడం నారాయణ ముందున్న బాధ్యత. అందుకే 2.5 ఏళ్లలో సెటరేట్ చేస్తానంటున్నారు. ఆల్రెడీ రోడ్లు వేసేస్తున్నారు. అక్కడ ఇప్పటికే వదిలేసిన రోడ్లు, అప్పట్లో డొంక రోడ్లుగా వేసేసి మర్చిపోయి వదిలేసిన ఏవైతే ఉన్నాయో చివరిలో అవన్నీ రోడ్లు వేస్తున్నారు, కరెంట్ సెట్ చేస్తున్నారు, ఆగిపోయినటువంటి బిల్డింగుల్ని ప్రారంభించే పనులు చేయబడుతున్నారు, మధ్యలో ఆగిపోయినటువంటి వాటిని. అట్లాగే మౌలిక వసతుల కల్పన, వీటన్నిటి మీద 2.5 ఏళ్లలో ఆయన అంటున్నారు 2.5 ఏళ్లలో ఒక రూపం వచ్చేస్తుంది. ఇక ఈ లోపుగా నేను అనుకోవడం ఏంటంటే ఒక 5-6 నెలల్లో వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేస్తారనుకున్నారు, రైతులకి. అది ఇచ్చేస్తే ఒక 4-5 ఏళ్ల తర్వాత చూసుకుంటే 2.5-3 ఏళ్ల తర్వాత భారీ ఎత్తున భవన సముదాయాలు అక్కడ కనబడచ్చు అనుకుంటున్నారు. అంటే మళ్ళీ ఏదో కమిటీ వేస్తారంటున్నారు. అది అంటే ఈ పూర్తి చేసే అంశాల మీద, అంటే నేను అనేది పూర్తి చేయడం అంటే నిర్మాణాల వరకు పూర్తి అనే దాని అర్థం. కంప్లీట్ రాజధాని పూర్తి ఇక్కడ 2 పాయింట్లు విత్ ఫెసిలిటీస్. ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి పూర్తి చేయటం, ఏవైతే ఎమ్మెల్యే క్వార్టర్స్, టిట్కో ఇళ్ళు కూడా ఉన్నాయి అక్కడ. అవి మొత్తం 3 రకాలు ఉన్నాయి అన్నమాట అండర్ కన్స్ట్రక్షన్. ఈ 3టిని పూర్తి చేయడం, రోడ్లు పూర్తి చేయడం చేసేస్తే ఇది ఒక దశ. రెండవది వచ్చేటప్పటికి ఈ దాన్ని ఏమంటారు, మన వీళ్ళ ఫ్లాట్లు వీళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి ఇస్తారన్న కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇవి ఇచ్చేసారంటే ఆటోమేటిక్ డెవలప్మెంట్ అదే నడిచిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ సైలెంట్ అయిపోయింది. అప్పుడు చెప్పినటువంటి గ్రాఫిక్ లో చూపెట్టినటువంటి టవర్స్, అదే సింగపూర్ ఆ తరహా వ్యవస్థ ఇప్పుడు ఏం మాట్లాడట్లా, ఇప్పుడు ఏమీ ఆలోచించట్లేదు. ముందు ఇవి పూర్తయిపోతే ఆటోమేటిక్ వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకి ఇచ్చేస్తే అవే పెద్ద భవనాలు వస్తాయి కదా. 2.5 ఏళ్లలో పూర్తి అవుతుంది అని నారాయణ గారు చెప్పింది అంటే తాత్కాలిక రాజధానిని పూర్తిగా 2.5 ఏళ్లలో చేస్తామన్నా. ఎందుకంటే ఇది శాశ్వత రాజధాని అయితే కాదు, శాశ్వత నిర్మాణాలు అయితే కాదు. గతంలో బాబు గారు చెప్పినట్టు చూస్తే అప్పుడు కూడా చెప్పింది బాబు గారు ఏంటంటే ఇంకా పెద్ద టవర్లు కట్టి ఈ బిల్డింగ్లు అయితే శాశ్వతమే, కాకపోతే ఈ పర్పస్ కింద కాకుండా అప్పుడు వేరే పర్పస్ కిందకి వాడతామని చెప్పారు. ఇక ఇవన్నీ పక్కన పెట్టేసినట్టే. ఇప్పుడు కనబడుతున్నది ఏంటంటే సెక్రటేరియట్ అదే ఉంటది, హైకోర్టు అదే ఉంటది, అసెంబ్లీ అదే ఉంటది. అయితే గీతే ఎక్స్పాన్షన్ ఉంటది హైకోర్టుకి, కొత్తది ఆ మధ్యన ప్రారంభించి ఆపేశారు కదా హైకోర్టుది, ఆ భవనాలు అది పూర్తి చేసుకోవడం ఇది చేస్తారు. అట్లాగే ఈ టవర్స్ ఇవన్నీ పూర్తి చేస్తారు. సింగపూర్ టవర్స్ కాదు, అటు వాటి జోలికి ఏం పోతున్నట్లేదు. టవర్స్ అంటే బిల్డింగ్స్ భారీ స్థాయి బిల్డింగ్ పూర్తి చేస్తారు. అవి చేసేసి వీళ్ళ స్థలాలు వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆల్రెడీ ప్రైవేట్ కి ఇచ్చుకుంటారు కాబట్టి అమ్ముకుంటామో కొనుక్కోవడమో ఏ చేస్తారు కాబట్టి భారీ ఎత్తున కథ నడుస్తుంది. అంటే 29 గ్రామాల డెవలప్మెంట్ వరకు మాత్రం 2.5 ఏళ్లలో పూర్తి అవుద్ది అనేది వెళుస్తున్న హామీ. అది అంతే, పూర్తి రాజధాని అనుకోవడానికి అయితే అదే అమరావతి పూర్తి రాజధాని కదా, ఇంకా ప్రత్యేకించి ఇంకేముంటది, రాజధాని పూర్తి అయిపోయినట్టు, నగరం సెట్ అయిపోయినట్టు. అంటే మాస్టర్ ప్లాన్ అదే మాస్టర్ ప్లాన్ అంతే కదా. అన్నా క్యాంటీన్ విషయంలో మరొక మార్క్ బాబు గారిది. 209 ఎన్నో మొత్తం 203 అన్నా క్యాంటీన్లు మొత్తం ఏర్పాటు చేస్తారని చెప్పడం. ఇంకా అదేనా పర్మనెంట్ 203 అన్నా క్యాంటీన్లతో 175 నియోజకవర్గాలు లెక్కేసుకుంటే మహా అయితే నియోజకవర్గానికి 2 కూడా రావట్లేదు నియోజకవర్గానికి. నేను అనుకుంటుంది అది
ఎక్స్పాండ్ చేస్తారనుకుంటా. ఊరికినే పేరుకి అట్లా పెట్టుకుంటే ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు మొన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3-4 చోట్ల పెట్టారు అన్న క్యాంటీన్. అవును. అవైనా పెట్టాలి కదా. ఇంకొకటి ఏంటంటే నా దృష్టిలో ఇప్పుడు 203కి ఒక్కొక్క దాంట్లో 300 నుంచి 500 1000 మందికే పెడతారు అంతే. అవును. అంటే 200 ఇంటూ 1000 వేసుకున్నా 20,000 మందికే కదా వచ్చేది. అంతే. అవును. 2 లక్షల మంది వేసుకోవాలి పోనీ మ్యాక్సిమం. అంత మించి అవ్వదు కదా అక్కడ ప్రాక్టికల్ గా. అలా కాకుండా అంటే 200 ఇంటూ 1000 కాబట్టి 200 ఇంటూ 100 అంటే 20,000 మండలానికి ఒకటి కూడా అవ్వట్లేదు. అలా కాకుండా నా దృష్టిలో అయితే ఇప్పుడు తెలంగాణను చూసి నేర్చుకున్నా బానే ఉంటది. ఇప్పుడు అక్కడ మీకు నిమ్స్ లో ఉంటది, ఉస్మానియాలో ఉంటది, అట్లా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి హాస్పిటల్లో పెట్టాలి. ప్రభుత్వ హాస్పిటల్ బస్ స్టాండ్ లో ఉంటది, బస్ స్టాండ్ లో ఉంటది, ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టాలి. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండే ఏరియాలు ఉంటాయి కదా, లైక్ విజయవాడ నక్కల్ రోడ్డు, గుంటూరులో సెంటర్ ఏదో ఉంది కదా ఆసుపత్రులు ఉండే సెంటర్, అట్లాంటి చోట్ల ఒకటి పెడితే పబ్లిక్ అందుబాటులోకి ఉంటుంది. రెండవది వచ్చేటప్పటికి అది కూడా నిరంతరం ఉండేటట్టు చూసుకోవాలి, పొద్దు నుండి రాత్రి దాకా ఉంటే ఇంకా హాయి. ఏదో టైంలో 1-2 గంటలు పెట్టేసేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు కదా. మూడవది ఎక్కడైతే ఈ ముఠా వర్కర్స్, ఆటో నగర్లు, ముఠా కూలీలు పనిచేసే అంటే షాప్స్ ఉండేటటువంటి కమర్షియల్ స్పాట్స్ లో, లైక్ విజయవాడలో బీ సెంటర్ రోడ్డు, 1 టౌన్ లో వస్త్రలత, అట్లాగే మన కాలవగట్టు, అట్లాంటి చోట్ల పెట్టాలి. గుంటూరులోనైనా ఇట్లా ఆ రూట్ లో అలాంటి చోట్ల పెట్టాలి. ఒక ఊరికి ఒక సిటీ లాంటి చోట్లనైతే మున్సిపాలిటీ పరిధిలో కనీసం ఒక 20, కార్పొరేషన్ పరిధిలో 50 పెడితే దానికి ఒక జెన్యూనిటీ ఉంటుంది న్యాయస్థానాల దగ్గర పెడితే. ఎందుకంటే న్యాయస్థానాలకు వచ్చే కక్షిదారులు ఒక పక్కన అప్పులతో అల్లాడిపోతా ఉంటారు, వాళ్ళకు ముద్ద దొరికినట్టు ఉంటుంది. చేయగలిగితే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. లేదు ఈ 200 అనుకోండి నడుస్తాయి, ప్రచారానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది తప్పించి అందరికీ ప్రయోజనకరం కాదు. రైట్. చూద్దాం. మొత్తానికి బాబు గారి మార్క్ పరిపాలన అయితే స్టార్ట్ అయిపోయిందని అనుకోవాలి. ఇక శాఖల కేటాయింపు విషయంలో ఎవరి శాఖలు వాళ్ళకి కేటాయించేసారు. ఇక ప్రాధాన్యతల విషయంలో ఎలా ఉంటుంది, రేపొద్దున వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇంకా వేచి చూడాల్సి ఉంది.